నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారికి చీరాల నుండి ప్రత్యేక కానుక సిద్ధమైంది. దేవాంగ సామాజిక వర్గ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య స్వయంగా మగ్గంపై తలపాగ వస్త్రాన్ని నేసి తన భక్తిని చాటుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో చీరాల పురవీధులు మారుమోగుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా శ్రీశైల మల్లన్నకు సమర్పించే పవిత్ర తలపాగ వస్త్రాన్ని చీరాల నేతన్నలు సిద్ధం చేశారు. అయితే ఈసారి ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. స్థానిక శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య స్వయంగా చేనేత మగ్గంపై కూర్చుని స్వామివారికి సమర్పించే తలపాగాను నేయడంలో భాగస్వాములు కావడం విశేషం. సంవత్సర కాలం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నేసిన పాగా వస్త్రాన్ని ఈ రోజు దేశాయిపేట నుండి శ్రీశైలం మల్లన్న కళ్యాణానికి తీసుకెళ్లేందుకు సిద్ధం చేశారు. దీంతో దేశాయిపేటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తనేడు మద్దులూరి గౌరీ అదర్నాథ్ తలపాగాను శ్రీశైలం తీసుకెళ్లే వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. శ్రీశైలం మల్లన్న కళ్యాణానికి ఉపయోగించే తలపాగా వస్త్రం నేయడంలో నాన్నగారు కొండయ్య స్వయంగా భాగస్వాములు కావడం మా కుటుంబం చేసుకున్న అదృష్టమని అమర్నాథ్ అన్నారు. అందరికీ మల్లన్న ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో బూసం శ్రీనివాసరావు, బట్ట సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కౌదవరపు జనార్దన్, సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, వెంగళ భరత్ బాబు, దోగిపర్తి బాలకృష్ణ, మార్చర్ల సాంబశివరావు, పేర్చెట్ల శ్రీహరిబాబు, చింతారాము, గుత్తి వీరప్రసాద్, నాసిక కోటేశ్వరరావు, నాసిక వెంకటేశ్వర్లు, కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో తలపాగా కార్యక్రమానికి అది మరి మన దేవాంగ జాతికి చెందిన ఉత్సవం, అది మహోత్సవం. మరి ఆ తలపాగాని ఇక్కడ దేశాయపేట నుంచి మన బూసం శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు, బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వీరందరూ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మరి 365 మూరల ఈ తలపాగాని అత్యంత భక్తి శ్రద్ధలతో, కఠినంగా నియమ నిబంధనలతో మరి 365 రోజులు కూడా రోజుకి ఒక మూర చొప్పున తయారు చేస్తారు. మరి మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి ఈ తలపాగాన్ని కట్టే ఈ ఆనవాయితీ మన దేవాంగ కులానికే ఉన్నది. అది మన జాతి అదృష్టంగా మనందరం భావిస్తూ మరి మహాశివరాత్రి రోజున ఈ తలపాగా ఉత్సవం, తలపాగాన్ని కట్టే కార్యక్రమం జరిగిన తర్వాతే శివపార్వతులకి కళ్యాణం కూడా జరుగుతుంది. అందుగురించి ఇంతటి మహాభాగ్యాన్ని మన దేవాంగ కులానికి వచ్చినందుకు మన పూర్వీకులందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. మరి ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ మరి పురాతనంగా పృథ్వీ వారి కుటుంబ సభ్యులు కూడా తయారు చేస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మన సుమాంజలు తెలియజేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
వేటపాలెం మండలం కొత్తపేట ప్రసాద్ నగర్ లో శ్రీ ప్రసాద్ నగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ ప్రారంభించారు. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ అన్నారు. కొత్తపేట ప్రసాద్ నగర్ లో ప్రసాద్ నగర్ యూత్ యనుమల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు యూత్ బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆటల్లో గెలుపోటములు సహజమని వాటిని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలన్నారు. టోర్నమెంట్ ను ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నిర్వాహకులు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతోనే మా కుటుంబం ఎప్పుడు ఉంటుందని మేము మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళమ్మ తల్లులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బాల కార్మిక వ్యవస్థను జిల్లాలోని అధికారులు పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బాల కార్మిక నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. బాల కార్మిక నిర్మూలన చట్టాలు పకడ్బందీగా అధికారులు అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. బాపట్ల జిల్లాలో బాల కార్మికులు ఉండరాదన్నారు. బాల కార్మికుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించడమే అధికారుల లక్ష్యం కావాలన్నారు. రెస్క్యూ బృందాలు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. 14 సంవత్సరాలలోపు బాలలంతా ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా హక్కు చట్టం పక్కగా అమలు చేయాలన్నారు. గడిచిన 2 నెలల్లో రెస్క్యూ బృందాలు నిరంతరం తనిఖీలు చేయడం ద్వారా 15 మంది బాలలకు విముక్తి కల్పించామన్నారు. వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న యజమానులకు జరిమానా విధించి బాలల కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. నమోదైన 15 కేసుల బాలలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. పాఠశాల వయసు ఉన్న వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. లేదా వొకేషనల్ పాఠశాలలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పాలన్నారు. కళాశాలలో డ్రాప్ అవుట్స్ ఉంటే అలాంటి వారిని తిరిగి కళాశాలలో చేర్పించాలన్నారు. అర్హులైన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేయాలని ఆయన సూచించారు. బాలల హక్కులకు ఉల్లంఘన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాలలు స్వేచ్ఛగా చదువుకునే అవకాశాలు కల్పించడమే చట్టాల ముఖ్య ఉద్దేశమన్నారు. చట్ట ప్రకారం అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు దక్కుతాయన్నారు. సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ లవన్న, కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకట శివప్రసాద్, కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మిగిలినటువంటి ఎన్జిఓ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. మనకి ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యల్లో ఒకటి ఈ యొక్క చైల్డ్ లేబర్ అనేది ఒక సామాజిక సమస్యగా గుర్తించడం జరిగింది. ఎందుచేతంటే ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు చదువుకోవటం ద్వారా, ఉద్యోగం రావడం ద్వారా భారతదేశ సంపదను క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా పనిలోకి వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క విద్యాగంధం అనేది అప్పకుండా పోతుంది. భారతదేశంలో 1986 సంవత్సరంలో ముఖ్యంగా చైల్డ్ అండ్ అడోలసెంట్ లేబర్ అనే యాక్ట్ తీసుకురావడం జరిగింది. పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండాలా, వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయడానికి అవకాశం లేదని కూడా ఈ చట్టం తెలియజేసింది. ఆక్యుపేషన్స్ లో పనిచేయడానికి అవకాశం కల్పించడం జరిగింది.
స్కూల్ కానీ కాలేజ్కి ఎన్రోల్ చేయాలి. కాలేజ్ ఆర్ యూ ఎన్రోల్ దెమ్ టు ఓపెన్ స్కూల్. క్లియర్? అర్థమైందా? నాకు వీళ్ళది మంత్లీ ఫాలో అప్ కూడా చూపించాలి. ఆఫ్ ద చైల్డ్, ఏజ్, ఏ కాస్ట్, జెండరు, వీళ్ళ అడ్రస్ ఏంటి, ఏ స్కూల్లో ఎన్రోల్ అయ్యారు, ఓకే, ఏ డేట్కి రెస్క్యూ అయ్యారు, కౌన్సిలింగ్ గివెన్ ఆర్ నాట్, ఫాలో అప్, ఎస్ఐఆర్ కండక్టెడ్ అంటే సోషల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సార్, కండిషన్ ఉంటుంది, చైల్డ్ కండిషన్ ఉంటుంది, సో చైల్డ్ హెల్త్ పర్పస్ ఉంటుంది సార్. ఫైనల్గా రికమెండేషన్ అనేది ఉంటుంది, ఆ బాబుని స్కూల్కి రికమెండ్ చేయాలా, ఎక్కడికి రికమెండ్ చేయాలనేది త్రూ సిడబ్ల్యూసీ ఆర్డర్ లేదా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ఈ రిపోర్ట్స్ అన్ని తయారు చేస్తాం సార్. సో దీని లాగిన్ విల్ బి గివెన్ టు DCPO అండ్ EC లేబల్. అదే ఇప్పుడు చూడండి, 193,557 చేశామా? ఫస్ట్ మన బాపట్ల వచ్చింది కదా, మీరు నెలకి 4,300 చేశారు. సో నెలకి 4,300 రోజు. సో నౌ మీరు దీన్ని ఏం చేయాలంటే రోజుకి 250 చేయాలి. సో యూ హ్యావ్ టు డూ 300 పర్ డే. 300 పర్ డే ఈస్ ద టార్గెట్ ఫర్ యూ. ఇందులో మీరు అగైన్ యూ హ్యావ్ టు గివ్ టార్గెట్ మండల్ వైజ్. దిస్ ఇస్ తక్కువనే అనుకోండి. ఒక మండలం ఎన్ని చేయగలుగుతారు? ఏమా పీడి గారు, ఈ డేటా మీరు అంది ఇవ్వటం వలన అండ్ యూ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అటెండింగ్ టు దిస్ వర్క్. ఎవరు? మీ మండల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా. ఒక డే వదిలేసేయండి. 50 పర్ మండల్ ఈస్ ద టార్గెట్ ఐఎమ్ గివింగ్ పర్ డే. వర్కర్స్ అందరూ కూడా రిజిస్టర్ చేసేయటం అంతే. మీ టార్గెట్ 3,54,436 ఉంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ హాజరై ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ అన్నారు. ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 43 ఆర్జీలు అందాయి. వీటిలో ఇంటి నిర్మాణాలు మరియు ఇంటి స్థలాల కోసం 26 ఆర్జీలు, పెన్షన్ల కొరకు 13, ఇతరులు 4 ఆర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, పట్టణ అధ్యక్షులు దొగుపర్తి వెంకట సురేష్, చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత కుమారి, నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు దేవరపల్లి స్వాతి, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, బీసీసీఎల్ మండల సెక్రటరీ ముప్పవరపు నాగలక్ష్మి, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, టి నాగేశ్వరరావు, P4 సిబ్బంది అవినాష్, జనసేన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చీరాల మున్సిపల్ పరిధి 28వ వార్డులోని శ్రీ ఆర్య రాఘవరెడ్డి మెమోరియల్ పాఠశాలలో కరెస్పాండెంట్ ఆర్య వెంకటేశ్వర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్రాంత ప్రిన్సిపల్ బత్తుల బ్రహ్మారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉన్నతికి బాటలు వేసిన కీర్తిశేషులు ఆర్య వెంకటేశ్వర రెడ్డి చిరస్మరణీయులని పలువురు వక్తలు కొనియాడారు. ఆర్య రాఘవరెడ్డి మెమోరియల్ పాఠశాల కరెస్పాండెంట్ కీర్తిశేషులు ఆర్య వెంకటేశ్వర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవ తత్పరులు మానవతావాది బత్తుల సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ బత్తుల బ్రహ్మారెడ్డి దంపతుల్ని దుశ్శాలువతో ఘనంగా సన్మానించి ఆయనకు ఆర్య రాఘవరెడ్డి విశిష్ట సేవ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో పాఠశాల నెలకొల్పి ఎందరో విద్యార్థిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉన్నతికి బాటలు వేశారన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు పాఠశాలతో తమకున్న అనుభూతిని పంచుకుని తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువుల్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఆర్య గిరిధర గోపాలకృష్ణారెడ్డి, పూర్వ విద్యార్థులు ఎం వెంకటేశ్వర్లు, 28వ వార్డు కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు రెడ్డి, జనసంఘం అధ్యక్షులు జి అనిల్ కుమార్ రెడ్డి, సెక్రటరీ బొందులపాటి జయభారతరెడ్డి, ట్రెజరర్ వట్టిగుంట వెంకటేశ్వర్లు, పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం వీరాంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, కల్లం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సంఘం తరఫున కానీ ఇండివిజువల్గా కానీ ఎవరైనా దండ టీచర్స్ అందరూ కూడా బ్రహ్మారెడ్డి గారి బొట్టు పెట్టారా కూడా భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేయకుండా ఎవరూ వెళ్ళొద్దని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవనీయ శ్రీ ఆర్య గిరిధర గోపాలకృష్ణారెడ్డి గారిని ఈ విధంగా సత్కరించుకోవడం అనేది పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మ ఇంకో దాన్ని ఉంటది. నమస్కారం. మన బ్రహ్మారెడ్డి గారిని అలాగే మేడం గారిని ఇద్దరిని స్టూడెంట్స్ కన్నా కూడా కుటుంబాలు బాగుపడడం. ఒక వ్యక్తి బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది. ప్రభాకర్ పనిచేసేవాడు, ఇది మన పాఠశాలకు పనిచేసేవాడు కాబట్టి నాకు ఈ పాఠశాల తెలుసు. ఇంకా చాలా విషయాలు షేర్ చేసి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. రండి సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరందరూ ఇక్కడ సంబోధిస్తున్నట్టు ఆర్ఏ రాఘవరెడ్డి మెమోరియల్ స్కూల్ అనేది మాకు తెలియదు. మాకు తెలిసిన చిరునామా రెడ్డి గారి స్కూల్ మాత్రమే. మీరు చెప్తున్న ఆర్ఏ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మాకు తెలియదు. మాకు తెలిసిన పేరు మేనేజర్ గారు మాత్రమే. ఈ రెండు పదాలతోనే మేము ఇక్కడ పెరిగాం, ఈ స్కూల్లో చదువుకున్నాం. ఈ రోజున ఇదే సభ మీద మీతో మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ఒకే ఒక పర్సన్. ఇప్పుడు సినిమాల్లో చాలా డైలాగులు చెప్తుంటారు, టార్చ్ బేరర్ అని, అలాగే చాలా ఉన్నాయి నామ్స్ చెప్తూ పోతే. వీటన్నిటికీ చిరునామా ఏదన్నా ఉందంటే ఈ ఏరియాలో ఖచ్చితంగా మా ఇక్కడ స్కూల్ పెట్టారు, ఈ విధంగా ఉంది అంటే మనం ఏదో హ్యాపీగా ఇక్కడ ఉన్నాం. ఆయన ఎంత కష్టపడి 1969లో ఒక పాఠశాలలో, ఎలిమెంటరీ పాఠశాలలో రైలు పట్టాల అవతల ఒక టౌన్లో ఒక టీచర్గా పనిచేస్తూ రైలు పట్టాల అవతల ఉన్న విద్యార్థులకి చదువు అందట్లేదనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ అక్కడ ఆ పాఠశాల నుంచి ఒక మాస్టర్ గారు కోటేశ్వరరావు గారిని, అలాగే ఒక టీచర్ గారు సుశీలా టీచర్ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ పాఠశాల స్థాపించి 1969లో ఇక్కడ విద్యార్థులు పట్టాలు దాటి రాలేకపోతున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ రోజున ఆ పాఠశాల స్థాపించారు. ఆ రోజున తర్వాత ఇదే పాఠశాలని 1 నుంచి 5వ తరగతి వరకే ఉండేది ప్రైమరీ స్కూల్గా. దీన్ని హై స్కూల్, కనీసం హై స్కూల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రప్రథమంగా యూపీ స్కూల్ చేశారు. ఆ రోజుల్లో 6-7 తరగతులు కొన్నాళ్ళు నడిపి తర్వాత 7వ. నా పేరు ఆర్య గిరిధర గోపాలకృష్ణారెడ్డి. ఈరోజు మా నాన్నగారి 16వ వర్ధంతి. ఆర్య వెంకటేశ్వర రెడ్డి గారు ఆర్య రాఘవరెడ్డి మెమోరియల్ ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్ అయినటువంటి ఆర్య వెంకటేశ్వర రెడ్డి గారి తనయుడు నేను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసిన బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమం సందర్భంగా ఈ సంవత్సరం నుంచి మేము ఒక విశిష్ట అతిథిని గుర్తించి చీరాల గ్రామం నందు విశిష్ట అతిథికి సత్కారం చేయడానికి నిర్ణయించుకుని ఉన్నాము. మొదటి సంవత్సరం అయిన ఈ సంవత్సరంలోనే మా బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు బత్తుల సర్వీస్ ట్రస్ట్ వేసి వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని మేము విశిష్ట అతిథిగా గుర్తించి వారికి సన్మానం చేసుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా కొనసాగించడానికి సహకరించిన రెడ్డి జన సేవా సంఘం సభ్యులందరికీ, అలాగే పర్చూరు రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరీ అయిన ఉదయ్ భాస్కర్ గారికి, కాబోయే ప్రెసిడెంట్ 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ప్రెసిడెంట్గా నేను, అలానే సిల్వర్ జూబ్లీ సెక్రటరీగా ఉదయ్ భాస్కర్ గారిని మా పర్చూరు రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్ వారు ఎన్నుకోవడం జరిగింది. వీరందరి సహాయ సహకారాలతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ మరియు ఈవినింగ్ వాకర్స్ స్మార్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని భారత కోకిల సరోజిని నాయుడు 140వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘ మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు. అనంతరం ప్రెసిడెంట్ పోలుదాస్ రామకృష్ణ మాట్లాడారు. సరోజిని నాయుడు కవయిత్రి, భారత స్వాతంత్ర సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లి అనేక ఇంగ్లీష్ కవితలు రచించిన సరోజిని నాయుడుకు మహాత్మా గాంధీ
భారత కోకిల బిరుదునిచ్చారన్నారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరించి 1947లో స్వతంత్ర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ మహిళా గవర్నర్ పదవి చేపట్టి మహిళల ఓటు హక్కు, విద్యా, వితంతుల పునర్వివాహం కోసం పోరాడిన మహోన్న వ్యక్తి 140వ జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోల్దాస్ రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, సుధాకర్, సుభాష్ని, భానుకుమారి, లాల్ పూర్ణ, నారాయణ, మధు, మురళీకృష్ణ, రవి, రాముడు, తుకారం, రమణారావు వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. వారికి నూతన వస్త్రాలు బహుకరిస్తున్నాము. మన అసోసియేషన్ సభ్యులందరికీ సహకరించిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడతావు సుభాష్? మురళి గారు రండి, చెప్పండి, రండి. ఒక్కళ్ళు ఆంజనేయులు గారు మీరు కూడా రండి. రామారావు గారు రండి. కోరున్నారా? సీను కొద్దిగా సైడ్కి వచ్చావా? సీను సైడ్ నుంచి సీను సైడ్ నుంచి వేయాలి కొద్దిగా. రైట్. అవతలకి వెళ్ళు, పట్టుకెళ్ళు. వాళ్ళు కనపడరు. అయిపోయింది. ఇవ్వండి 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 మేడం గారు ఇవ్వండి. మేడం గారు ఇటు తిరగండి, ఇటు తిరగండి చెప్తాను. అబ్బాయి మన బట్టలు కూడా ఇవ్వండి. పురుషులు దినోత్సవం లేదా? ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.